హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. ఇలాంటి చెడు కాలాన్నే మూడం అని అంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతోంది. మార్చి 18 నుండి 28 వరకు శుక్రమూఢం వచ్చింది. సుమారు 11 రోజుల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి. మూఢ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది? మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూఢం రెండు రకాలుగా ఉంటాయి. శుక్రమౌఢమి అలాగే గురుమౌఢ్యమి. ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతోంది. మార్చి 18 నుండి మార్చి 28 వరకు సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢమి ఏర్పడబోతోంది. అలాగే జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసిరాదు. ఈ మూఢం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి. ఈ మూఢమి తేదీలను బాగా గుర్తుంచుకోండి. ఈ మౌఢ్యమి సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు. పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలతోనే జీవితం సాగిపోతుంది. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూఢమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈ మూఢం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు. కానీ ఈ మూఢమి సమయంలో లగ్నపత్రికలకు జోలికి వెళ్ళకూడదు. కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు. ఈ మూఢమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు. అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా ఈ మూఢం రోజుల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ మూఢం రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు. అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు. ఉపనయనాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు చేయకూడదు. అలాగే ప్రతిష్టాపనలు చేయకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ శుక్రమౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఆ మూఢం సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రసన్న వేడుకలు చేసుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ఇంటికి ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలాగే భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాలకు వెళ్ళవచ్చు. కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. దేవాలయంలో అన్నదానాలు చేయొచ్చు. దైవ కార్యాలను నిర్వహించవచ్చు. శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు. నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు మాత్రం ఈ మూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి. అసలు మూఢం అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మూఢం సమయంలో గురు గ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్నే మూఢం సమయమని అంటారు. అయితే మూఢం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల
కొన్ని రాశుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి. ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడం సమయం చాలా బాగుంది. రాజయోగాన్ని అనుభవిస్తారనే చెప్పవచ్చు. దాన ధాన్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్ట కాలమని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. మీ ఇంటికి ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనాలాభాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా మూడమి సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఫ్రెండ్స్, మా వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.